మహాభారతం 89వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో అజగరం అను కొండచిలువ నోటికి చిక్కుతాడు భీముడు. తాను గజబలుడై ఉండి కూడా ఆ కొండచిలువ నుండి విడిపించుకోలేకపోతాడు. అప్పుడు ధర్మరాజు వచ్చి ఆ కొండచిలువ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి భీముడిని విడిపిస్తాడు. ఆ కొండచిలువ నవుసుడు అను రాజులా మారి వెళ్ళిపోతాడు. తర్వాత రోమశముని, యువక్రీతుడు, అర్ధావసువు, పరావసువుల కథను చెప్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలా పూర్వకాలంలో జరిగిన కొన్ని కథలను వింటూ వనాలలో అక్కడక్కడా తిరుగుతూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ ఒకసారి సరస్వతీ నదికి వెళ్లి అక్కడ స్నానాలు చేసి తిరిగి తాముంటున్న కామిక వనానికి చేరుతారు ధర్మరాజాదులు. అక్కడికి సత్యభామాదేవితో కూడిన శ్రీకృష్ణుడు, వేల ఏళ్లు జీవిస్తున్నవాడు, ప్రళయాలను కూడా సజీవంగా దాటుకుని వచ్చినవాడు అయిన మార్కండేయ మహర్షి కూడా వస్తారు. అందరూ ఒకరిని ఒకరు పూజించుకుంటారు, నమస్కరించుకుంటారు, గౌరవించుకుంటారు, కుశల ప్రశ్నలు వేసుకుంటారు. అదే సమయానికి అక్కడికి నారదుడు కూడా వస్తాడు. అంతా ఆయనకు నమస్కరించి ఆహ్వానిస్తారు. అప్పుడు నారదుడు మార్కండేయుడిని చూసి శ్రీకృష్ణునికి పాండవులకు ఇష్టమైన కథలను వినిపించు అని చెప్పి వెళ్ళిపోతాడు. మార్కండేయుడు శ్రీకృష్ణునికి, ధర్మరాజాదులకి చాలా కథలను చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని భార్య ద్రౌపదితో కలిసి విహారం చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంగా సత్యభామ ద్రౌపదీదేవితో, ఓ ద్రౌపదీదేవి, నీ 5గురు భర్తలకు నీవంటే చాలా ప్రేమ ఉంది. ఒకరికంటే మరొకరు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. వారందరి పట్ల నీవు కూడా సమానమైన ప్రేమను చూపిస్తున్నావు. ఒక్కరితో ప్రేమతో ఉండి ప్రేమను పొందటమే ఎంతో కష్టంగా ఉంటుంది. మరి నీవు 5గురితోనూ ఎలా అంత ప్రేమగా ఉంటున్నావు? వారు కూడా అంత ప్రేమగా నీతో ఎలా ఉంటున్నారు? ఏమైనా మాకు తెలియని రహస్యం ఉందా? ఏమైనా నోమునోచావా? మంత్రాలు చేశావా? లేక ఏదైనా మరుగుమందు లాంటిది పెట్టావా? లేదంటే నీ కట్టు బొట్టు ప్రత్యేకమైన అలంకరణ వల్ల ఇలా జరుగుతుందా? ఈ రహస్యం ఏదో నాకు కూడా చెప్పు. నేను కూడా నీ అన్న కృష్ణునితో మరింత ప్రేమగా ఉండి మరింత ప్రేమను పొందుతాను అని అడుగుతుంది. సత్యభామ అడిగిన తీరుకు, అడిగిన మాటలకు ద్రౌపదీదేవికి కొంచెం కోపం వచ్చింది. కాని ఆమె ఆ కోపాన్ని తన లోపలే అణచివేసుకుని పైకి ముఖంలోకి చిరునవ్వు తెచ్చుకుని, ఎదుటి స్త్రీని ఇలా కించపరచటం, అవమానించే మాటలు మాట్లాడటం బయట ఎవరో సాధారణ స్త్రీ చేస్తే చేయవచ్చునుగాక, శ్రీకృష్ణుని భార్యవై ఉండి నీవు ఎలా చేయగలుగుతున్నావు? మరుగు మాటలతో నన్నే అవమానించాలని చూసే నువ్వు శ్రీకృష్ణుని భార్యవు ఎలా అయ్యావు? ఓ సత్యభామ, మంత్రతంత్రాలతో మందు మాకులతో భర్త వశమవుతాడనుకోవడం వెరితనం. అలా చేస్తే భర్తకు ఉన్న ప్రేమ కూడా లేకుండా పోతుంది. భార్య తనకు మందు ప్రయోగించిందని భర్తకు తెలిస్తే పాముతో కలిసి బతుకుతున్నట్టుగా భావిస్తాడు. ఇలా మందు మాకు ప్రయోగిస్తే అది వికటించి మాట పడిపోవటం, మెదడు దెబ్బతినటం ఇలాంటి రోగాలు వస్తాయి. ఈ విషయం బయట లోకానికి తెలిస్తే గౌరవం మొత్తం పోతుంది. అంతా ఆమెను పాపిష్టిదానిలా చూసినట్టు చూస్తారు. ఓ సత్యభామ, పాండవులు నాతో ఎందుకు అంత ప్రేమగా ఉంటారో చెప్పనా? నా భర్తలకు వేరుగా కూడా భార్యలు ఉన్నారు కదా. వారితో కూడి ఉన్నప్పుడు కూడా నేను అలుగను. ఎప్పుడు అహంకారాన్ని ప్రదర్శించను, గర్వాన్ని చూపను. నిరంతరం వారికి సేవలు చేస్తూ ఉంటాను. ఎప్పుడు వింత చూపులు చూడను, వింత పనులు చేయను, వింత మాటలు మాట్లాడను, వింత కోరికలు కోరను. పరపురుషులు దేవతలైనా సరే గడ్డిపోచతో సమానంగా చూస్తాను. స్నానం, భోజనం, నిద్ర లాంటివి నా భర్తల కంటే ముందుగా చేయను. బయట నుండి వారు వచ్చినప్పుడు వారి కాళ్ళు కడుక్కోవడానికి నేనే స్వయంగా నీటిని ఇస్తాను. వారు భోజనం చేసేటప్పుడు నేనే దగ్గరుండి వడ్డిస్తాను. డబ్బులను, తిండి దినుసులను, ఇతర వస్తువు వాడకాల విషయంగా ఏ కొంచెం కూడా వృధా పోనివ్వను. ఇంటి నుండి పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచుతాను. ఎల్లప్పుడూ నా భర్తల ఆనందం గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఓ సత్యభామ, శుభ్రంగా తయారయ్యి తలలో పూలు పెట్టుకొని ఇంటి గుమ్మం బయట నిలబడను, తిరగను. చెడు ప్రవర్తన కలవారితో స్నేహం చేయను. ఎవరితోనూ వాదన చేయను. పెద్దగా నవ్వను. నా భర్తలు వేరే ఊరికి వెళితే నేను తలలో పూలు కూడా పెట్టుకోను, అత్తర్లు చల్లుకోను, ఆభరణాలు ధరించను. వారి రాకకై ఎదురు చూస్తూ ఉంటాను. నా అత్తను తల్లిలా చూస్తాను. ఆమెకు సకల సౌకర్యాలు, సదుపాయాలు స్వయంగా నేనే ఏర్పాటు చేస్తాను. నా భర్త ధర్మరాజు
ప్రతిరోజు 8,000 మంది బ్రాహ్మణులకు, 10,000 మంది పేదలకు అన్నదానం, వస్త్రదానం మొదలైనవి చేస్తాడు. అందుకు సంబంధించిన సమస్తమైన ఏర్పాట్లు నేనే చేస్తాను. ఏ ఒక్క అతిథి కూడా ఆకలితో వెనుతిరగకుండా, ఏ ఒక్కరి పట్ల అమర్యాద జరగకుండా నిరంతరం వారి సేవలో గడుపుతాను. ఓ సత్యభామ, అందువల్ల పాండవులకు నేనంటే అంత ప్రేమ. అంతేగాని నేనేమి వారికి మందు మాకు పెట్టలేదు. నీవు మా అన్నయ్య కృష్ణుడికి మందు మాకు ఏమైనా పెట్టేవు సుమా అని చెప్పింది ద్రౌపదీదేవి. అదంతా విన్న సత్యభామ సిగ్గుపడి, ద్రౌపదీదేవి, నా తెలివి తక్కువతనానికి క్షమించు. దీన్ని వదిన మరదల్లా పరిహాసంగా భావించు. తెలియని తనంతో నేను అలా అడిగాను. నీ గొప్పతనం భవిష్యత్తులో పొగడబడుతుంది అని అంది. సత్యభామ మాటలకు ద్రౌపదీదేవి నవ్వి, సరేలే, నేను ఎక్కువగా ఏమీ అనుకోనులే. కాని నీకు కొన్ని విషయాలు చెబుతున్నా. అవి నీవు పాటిస్తే మా అన్న కృష్ణుడి నుండి మరింత ప్రేమను పొందవచ్చు అంటూ, శ్రీకృష్ణుడు నీతో ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు రహస్యమైనవి, నీకు మాత్రమే సంబంధించినవి ఏమైనా ఉంటే వాటిని బయటకు ఎక్కడా చెప్పకు. భర్తకు ఇష్టమైన వారిని, బంధువులను గౌరవంగా చూడు. నీ భర్తకు శత్రువులైన వారిని నీవు ఎప్పుడూ గౌరవించవద్దు. ప్రద్యుమ్నుడు, సాంబుడు నీకు కుమారులు. వారితో కూడా ఒకే ఆసనంపై కూర్చోవద్దు. స్వచ్ఛమైన మనస్సు కలిగిన పతివ్రతా స్త్రీలతో మాత్రమే స్నేహం చేయి అని చెప్పింది. అప్పుడు సత్యభామ, నీవు ధర్మం తెలిసిన దానివి, కీర్తిని పొందదగిన దానివి అని పొగిడి, నీ 5 కొడుకులు ఇప్పుడు ద్వారకలోనే ఉన్నారు. వారిని రుక్మిణి, సుభద్రలు తమ సొంత పిల్లల్లానే ముద్దు చేస్తూ పెంచుతున్నారు. వారిని గురించి నీవు దిగులు పడకు. మంచివారికెప్పుడు మంచే జరుగుతుంది. నీకు త్వరలోనే శుభం జరుగుతుందని ఆశిస్తున్నాను అని అంటుంది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.